140 మేడే సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఇవాళ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కనీస వేతనం 30,000 ఉండాలని చెప్పి, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పిలుపునివ్వడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల రద్దుకై నిరంతర పోరాటం కొనసాగించాలని చెప్పి జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా మేడే చికాగో నగరంలో ఆనాడు 18 గంటల పని దినానికి వ్యతిరేకంగా పోరాడి 8 గంటలు సాధించుకుంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ 8 గంటలను మార్చి 12 గంటల పని విధానాన్ని కొనసాగించే కుట్రకు ఒడిగట్టిండ్రు. ఆ యొక్క కుట్రను మరి కార్మిక సంఘాలన్నీ కూడా మరి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటు పరం చేస్తూ ఇవాళ లాభాలు నడుస్తున్నటువంటి పరిశ్రమలను కూడా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని బజారు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక విధానాలపైన నిరంతర పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి ఐఎఫ్టి జాతీయ కమిటీ కోరుతా ఉంది. మేడే స్ఫూర్తితోటి ఇవాళ కార్మిక వర్గం అంతా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం.